కృష్ణ, అసలు మనిషిలో ద్వంద్వభావాలకు కారణమేమిటి? ఎందుకు ఒకే మనిషిలో మంచి, చెడు, కఠినత్వం, సున్నితత్వం, కోపం, సహనం ఉంటాయి? సఖీ, మనిషిలోని అన్ని స్వభావాలకు మూలం ప్రతి జీవిలో దాగి ఉన్న కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యమనే 6 దుర్గుణాలే. ఇవే మనిషి స్వభావాన్ని నిర్ణయిస్తాయి. ఈ అరిషడ్ వర్గాలను జయించినవారు దైవిక శక్తిగా ఎదుగుతారు. వాటికి లోబడినవారు రాక్షస ప్రవృత్తికి బానిసలవుతారు. సఖీ, ప్రతి యుగంలో ఈ 2 శక్తుల మధ్య పోరు జరుగుతూనే ఉంది. సత్యయుగంలో దేవతలు, రాక్షసులు వేర్వేరు లోకాలలో ఉన్నప్పటికీ దేవాసుర యుద్ధాలు ఎన్నో జరిగాయి. త్రేతాయుగంలో దైవిక శక్తులు, రాక్షస శక్తులు ఒకే లోకంలో నివసించాయి. మంచి చెడుల పోరు కొనసాగింది. రామరావణ యుద్ధమే దానికి ప్రతీక. ద్వాపరయుగంలో దైవిక, రాక్షస శక్తులు ఒకే కుటుంబంలో కలిశాయి. అదే కురుక్షేత్ర మహాసంగ్రామానికి కారణమైంది. కాని కలియుగంలో ఆ 2 శక్తుల మధ్య దూరం పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడవి ఒకే శరీరాన్ని ఆశ్రయించాయి. అందుకే మనిషిలో శాంతి, సహనం, సత్యం, దయ వంటి దైవిక లక్షణాలతో పాటు కోపం, అసూయ వంటి అరిషడ్వర్గాలు కూడా కలిసే ఉంటాయి. మనిషి ఏ గుణాలకు లోబడతాడో అతని ప్రవర్తన కూడా అలా ఉంటుంది. ఏ రోజు మనిషి తనలోని రాక్షస ప్రవృత్తిని విడిచి అరిషడ్వర్గాలను జయించుతాడో ఆ రోజే అతనిలో దైవిక శక్తి స్థిరంగా నిలుస్తుంది. ఆ శరీరమే స్వర్గమవుతుంది. అతనిలో జీవాత్మ పరమాత్మను దర్శిస్తుంది.